హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో మీరు లాస్ట్ ఇయర్ లాస్ట్ డే అలాగే ఈ ఇయర్ ఫస్ట్ డే ఈ వీడియోలో చూడబోతున్నారు. అదే అండి డిసెంబర్ 31 అలాగే న్యూ ఇయర్ వీడియో అనమాట. ఈ 2 days కలిపి ఈ వీడియోలోనే పోస్ట్ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తున్నట్లయితే అలాగే మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే వీడియో యొక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఇది వచ్చేసి డిసెంబర్ 31 ఆఫ్టర్నూన్ నుండి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. కొంచెం బయటికి వెళ్ళే పని ఉండే అనమాట. సో ఇక్కడ పాపను పడుకోబెట్టి వెళ్దామని ట్రై చేస్తున్నాను. రోజు నార్మల్గా అయితే ఆఫ్టర్నూన్ పడుకుంటుంది. సో నేను బయటికి వెళ్తున్నానని దానికి ముందుగానే తెలుస్తుందో ఏమో తెలియదు, కానీ అలా పడుకోబట్టి నేను లెగుస్తున్నాను. ఆ టైంకి తను కూడా లెగుస్తుంది అనమాట. ఇంక ఇలా కాదులే అని చెప్పని ఇంకా అమ్మకి ఇచ్చేసి బయలుదేరాము. ఇక్కడ దర్శిత్ కూడా పడుకున్నాడు. కరెక్ట్గా మేము వెళ్ళే టైంకి లేచాడు. ఇంకా వస్తానని గొడవ చేసేసరికి అమ్మకు కూడా ఇద్దరిని హ్యాండిల్ చేయడం అంటే కష్టం అవుతుందని చెప్పని తీసుకువెళ్ళామన్నమాట. ఇంకా కేక్ కూడా తీసుకుందామని వెళ్తున్నాము. కేక్ అయితే ఆర్డర్ ఇవ్వలేదు, జస్ట్ ర్యాండమ్గా పిక్ చేసుకున్నాము. సో న్యూ ఇయర్ కాబట్టి చాలా రష్ ఉంటుంది అనుకున్నాను. అందరూ ప్రీ ఆర్డర్స్ ఇచ్చి ఉంటారేమో అనుకున్నాను, కానీ అవన్నీ నార్మల్ వే అంట. సో ఇక్కడైతే మేము ఒక చాక్లెట్ కేక్ అయితే పిక్ చేసుకున్నాము. నా బర్త్డేకి తెచ్చినప్పుడు చాలా బాగా నచ్చిందనమాట. సో అందుకని మళ్ళీ అదే కేక్ ఆ ఫ్లేవర్లోనే తీసుకున్నామన్నమాట. చాలా బాగుంది కేక్ అయితే. దర్శిత్ ఏంటది? కేకా? ఎందుకు కేక్ ఎందుకు? నీ బర్త్డేనా? హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయరా? నువ్వు కట్ చేస్తావా చెల్లి కట్ చేస్తుందా? ఇద్దరం కట్ చేస్తాం. పదా. ఎవరు కట్ చేస్తారమ్మా? దర్శిత్కి ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి. కొన్ని తను చెప్తుంటే భలే క్యూట్గా అనిపిస్తున్నాయి అన్నమాట. ఇంకా యాక్చువల్గా బయటికి వెళ్ళింది కేక్ కోసం అండ్ కొన్ని చిన్న పనులు ఉన్నాయి. దాంతోపాటు కలర్స్ కూడా తెచ్చుకుందాం అనుకున్నాను, అవి మర్చిపోయి వచ్చానమాట. ఇంకా మళ్ళీ మా హస్బెండ్ వెళ్ళమంటే నేను వెళ్ళను, ఏం కాదు నువ్వు ముగ్గేయకపోతే అని చెప్పి నాకు కొంతసేపు నన్ను ఆట పట్టించారు. లేదు బుజ్జి వెళ్ళు, న్యూ ఇయర్ కదా, నేను ఎప్పుడు ఇంటి దగ్గర వేస్తూ ఉంటాను, ఇక్కడ కూడా వేసుకుందాము, వేయాలనిపిస్తుంది, ప్లీజ్ తీసుకురా అని కొంతసేపు బతిలాడుకున్న తర్వాత వెళ్ళి తీసుకొచ్చాడనమాట. ఇంక ఇక్కడ మన ప్రతిభంతా ఉపయోగించేసి ఏదో చిన్నది అలా ట్రై చేశాను. అప్పటికి యూట్యూబ్లో చాలా చూశాను. ఇంకా మన వల్ల ఏమీ కాదులే అని చెప్పని ఇంక ఇలా చిన్నగా అయితే వేశాను. మెయిన్గా ఏంటంటే లిఫ్ట్ పక్కన అయిపోయేసరికి తొక్కుతారేమో అని భయం వేసింది, అందుకని ఇలా చిన్నగా వేశాను అనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నా ముగ్గు. ఇంక ఇక్కడ వచ్చేసి మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి, చూసేయండి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంతా చెప్పమ్మా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. నువ్వు చెప్పు హ్యాపీ న్యూ ఇయర్. మరి ఫస్ట్ తినాలి. హ్యాపీ న్యూ ఇయర్. ఇది తీసుకోండి, డాడీకి పెట్టు. కొంచెం వెరీ గుడ్. మమ్మీ పెట్టు, కొంచెం మమ్మీ తీసి పెట్టు. బాయ్. హ్యాపీ న్యూ ఇయర్ మమ్మీ. హ్యాపీ న్యూ ఇయర్ తల్లి. అమ్మకి పెట్టరా, ఇది అమ్మ పెట్టరా. అట్లా వెరీ గుడ్. గుడ్ బాయ్ దర్శిత్. అందరు కింద పోయండి. హ్యాపీ న్యూ ఇయర్ రజిగా. ఇంకా ఫోన్లు వస్తున్నాయి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్.
మేము గుడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మీరు వెళ్తున్నారా? మేము వెళ్ళొస్తాం. బాయ్. ఏంటి? సరే బాయ్ చెప్పు. బాయ్. అందరం రెడీ, పాప కూడా రెడీ. ఇంకా వాళ్ళ డాడీ వచ్చేసి వాళ్ళ కూతుర్ని ప్యాంపర్ చేసుకుంటున్నాడు అలా ఇలా అని చెప్పని ఇంకా తనకే వదిలేశాను. దర్శిత్ రెడీనా? రెడీనా? పదా. హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా. హ్యాపీ న్యూ ఇయర్ అన్న. హ్యాపీ న్యూ ఇయర్. వీడియో హ్యాపీ న్యూ ఇయర్. సో పాపతో ఇదే మా ఫస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్. పాపతోనే కాదు, మా ఫ్యామిలీ మేము నలుగురం దగ్గరుండి ఒకే చోట చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ. ఇక్కడైతే గుడికి వచ్చేసేసరికి 11 అయిపోయింది టైము. మార్నింగే వెళ్దాం అనుకున్నాము, కానీ కొంచెం మంచు ఉండడం వల్ల కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాము. లేట్గా స్టార్ట్ అవడం వల్ల ఎండ కూడా ఎక్కువగానే ఉంది. సో నా ఎంట్రీస్ తీస్తున్నారు మా హస్బెండ్. అక్కడ ఎవరిదో ఫంక్షన్ అవుతుందన్నమాట, అయిపోయింది. సో ఇంకా డెకరేషన్ అలానే ఉంటే బాగుంది కదా, అటు నుండి రాదు వీడియో తీస్తా అన్నారు. సో అందుకని అటు నుంచి వస్తున్నాను అనమాట. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి పాంచ్ మందిర్. ఇవి 5 గుడులు ఉంటాయి అన్నమాట, కొంచెం క్రాస్గా ఉంటాయి. సో ఆ వీడియో కూడా, ఆ క్లిప్పింగ్ కూడా నేను ఈ వీడియోలో యాడ్ చేశాను, చూడొచ్చు. ఈ టెంపుల్లోనే మా పాపకి పేరు పెడదాం అనుకున్నాము, కానీ అప్పుడు కుదరలేదు. ట్రస్ట్ పర్మిషన్, ఇంకా చాలా పర్మిషన్స్ కావాలన్నారు. సో అందుకని లైట్ తీసుకున్నాం అనమాట. ఈ టెంపుల్ నైట్ టైం చాలా బాగుంటుందండి. నేను నా ఉగాది బ్లాగ్ మీరు చూసున్నట్లయితే తెలుస్తుంది, లేదంటే నేను ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను, ఖచ్చితంగా చెక్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది నైట్ వ్యూ అయితే. ఇక్కడ ఇంకా ప్రశాంతంగా కూర్చొని ప్రసాదం తింటున్నాను. పల్లీ చెక్క టైప్లో ఏదో ఇచ్చారు, పల్లీలు కాదు నువ్వులతో అనుకుంటాను, నువ్వుల చెక్క ఆ టైప్లో ఇచ్చారు, చాలా బాగుంది. నేను ఇక్కడ రిలాక్స్ అవుతుంటే మా వాడు నా కోసం ఎత్తుక్కుంటున్నాడు. ఏది మమ్మీ? ఇప్పుడు నేను కూర్చున్నాను కదా, అది వచ్చేసి పెద్ద ఫంక్షన్ హాల్ అనమాట, చాలా పెద్దది. సో అక్కడ ఫంక్షన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. చెప్పాను కదా, ఆల్రెడీ ఎవరో ఫంక్షన్ చేసుకున్నట్లున్నారు. సో ఆ డెకరేషనే ఉంది. మా హస్బెండ్ అదే చెప్తున్నాడు అనమాట, నువ్వు పాపతో ఫస్ట్ టైం వస్తున్నావని నేను నీకు గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నాను అని. జస్ట్ ఫర్ కిడింగ్. నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ ఇంకా న్యూ ఇయర్ ఉంది కదా, అందరు వస్తూ ఉంటారని చెప్పని ఆ డెకరేషన్ అనేది అలానే ఉంచినట్లున్నారు. ఇక్కడ చూడొచ్చు టెంపుల్ యొక్క వ్యూ చాలా బాగుంటుంది. ఆ చుట్టుపక్కలంతా కొండ ఉంటుందన్నమాట, చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది అది వచ్చేసి మండపం అనమాట, ఐ మీన్ ఫంక్షన్ హాల్ అనమాట. అక్కడ వచ్చేసి ఫంక్షన్లు అవి జరుగుతూ ఉంటాయి. ఇంకా న్యూ ఇయర్ రోజే పాపకి వ్యాక్సిన్ ఉందని ఫోన్ చేశారనమాట. ఇంకా పాపకి వ్యాక్సిన్కి వచ్చాము. దానికి అక్కడ వ్యాక్సిన్ వేస్తుంటే లిటరల్లీ నాకు కళ్ళ మీద నీళ్ళు వచ్చాయండి. పాపం 3 ఇంజెక్షన్స్ ఏమో వేశారు. ఫీవర్ కూడా వస్తుందని చెప్పారు, కానీ తప్పదు, వాళ్ళ హెల్త్ గురించే కాబట్టి. సో ఎనీవే, అందరికీ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అందరు హెల్తీగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.